ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని గ్రంథములో నుంచి మరొక మాట మనము ధ్యానించుకుందామండి. మీకు వందనాలు. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నది. ఎందుకంటే రోమా 8:38లో దేవుడు ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. మీరు చదివినట్టయితే అర్థమవుతుంది. ఆదికాండం 50:20లో యోసేపును అన్నలు కీడు చేయాలని చూశారు. తనని నీరు లేని బావిలో పడవేశారు. అన్నలు తమ్ముని విషయంలో, యోసేపు విషయంలో ఓర్వలేని పరిస్థితుల్లో తనను ఆ యొక్క నీరు లేని బావిలో వేసినప్పుడు మరి అతను దేవుడు కాపాడాడు. వాళ్ళ అన్నదమ్ములలో ఒక అతను మరి అతన్ని బయటికి తీసుకొచ్చి మనము చంపకుండా మనము ఇస్మాయిలునికి అమ్మితే బాగుంటుందేమోనని వాళ్ళందరూ ఆలోచించుకొని, అన్నదమ్ములు మరి బాగా ఎంత ఈర్ష్యపడ్డా అసూయపడ్డా మరి ఆ యొక్క యోసేపు కాపాడబడ్డాడండి. నిజంగా యోసేపు మరి అక్కడ ఒక రాజు దగ్గరికి, ఐగుప్తు రాజు దగ్గర పోయి అక్కడ రాజు అయిన తర్వాత మరి తన జీవితంలో యోసేపు ఎన్నో శ్రమలు పడ్డాడండి. కానీ అతని జీవితంలో సమస్తము సమకూడి మేలు జరిగాయి. అక్కడ ఆదికాండము 58:20లో యోసేపు అంటాడు, వాళ్ళ అన్నదమ్ములు మమ్మల్ని క్షమిస్తాడో లేడో మరి అని వాళ్ళు అనుకున్నప్పుడు, వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నిజంగా అతను ఏడ్చి అంటాడు, నిజంగా నేను ఎందుకు క్షమించను, ఇదంతా దేవుడు మనకు మేలే చేశాడు అని ఆయన మాట్లాడతారు. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి కానీ చివరికి అది దేవుడు మేలుకే ఉద్దేశించను కనుక మేలే జరిగింది. మన జీవితంలో కూడా అండి ఎన్నో మేళ్ళు కీళ్ళు జరుగుతూ ఉంటాయి, కానీ కీడు వెనకాల మేలు ఉంటుందండి. సమస్తము సమకూడి మేలు జరుగుతాయని ప్రభువే చెప్తున్నాడు. కాబట్టి ఇట్లుండగా ఏమందము, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు, ఆయన ప్రేమ నుంచి ఎవడు కూడా ఎడబాపలేడండి. మరి ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి మనము వారసులము కనుక సమస్తము సమకూడి జరుగుతాయి. కనుక ఆయన్ని ప్రేమించే వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతుందని ప్రభువే మాట్లాడుతున్నాడు. ఆయనే జరిగించుచున్నాడు కనుక ఆయన్ని ప్రేమిస్తూ ముందుకు వెళ్ళాలి. ఏది జరిగినా మన జీవితంలో మేలే అనుకోవాలి కానీ కీడు అనుకోవద్దు. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టిన మన దేవుడు మేలుకే చేస్తాడు కానీ కీడుకే చెయ్యడు. కనుక అది మేలనే ఎంచుకొని ముందుకు వెళ్ళాలి. మన జీవితంలో ఎన్నో జరగవచ్చు, కానీ యోసేపు జీవితంలో చివరికి అది మేలైపోయింది. అతనే ఐగుప్తు ఆ దేశంలో రాజుగా మారిపోయాడు. ఎన్నో వేల మందిని మరి ఆయన పోషించగలిగాడు. ఆయన జీవితంలో ఎంత జరిగినప్పటికి కూడా ఆయన పోషించటానికే ఆయనని దేవుడు సిద్ధపరిచాడు. మన జీవితంలో కూడా ఒక ప్రణాళికతోనే దేవుడు పిలిచాడండి. ఆయన ప్రణాళిక లేకుండా ఏమీ మనని పిలవలేదు. ప్రణాళికతోనే ఆయన పిలిచాడు కనుక మన జీవితంలో ప్రణాళిక ఉంది ఒక్కొక్కరి జీవితంలో. కనుక మనము మేలుకరంగానే జీవించాలి ఇతరుని, కానీ మనకు కీడు చేసిన వారిని ఎప్పుడు కూడా కీడు చేయటానికి ఇష్టపడకూడదు. ఎందుకంటే సమస్తము సమకూడి మేలు జరుగుతాయి. కనుక యోసేపు కీడు చేసిన వారికి కీడు చేయలేదు, మరి మేలే చేశారు. అన్నదమ్ములు క్షమించాడు, వాళ్ళను పోషించాడు, వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ కుటుంబాలను పోషించాడు, వాళ్ళని ఆదరించాడు. అక్కడ రాయబడి ఉందండి ఆదికాండం 50:20 చదివితే నిజంగా రోమా 8:28లో, రోమా 8:17లో, రోమా 8:35లో చదువుతుంటే ఇవన్నీ కూడా మేలు కొరకే సమస్తము సమకూడి దేవుని ప్రజలకు జరుగుతాయని స్పష్టంగా రాయబడి ఉన్నది. కనుక ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా అది క్రీస్తుని దగ్గరికి చేర్చడానికే తప్ప క్రీస్తు నుండి దూరమైపోవడానికి కాదండి. మన జీవితంలో ఎన్నో నేర్చుకోవటానికి, ఇతరులను ప్రేమించటానికి, ఇతరులను అర్థం చేసుకోవటానికే తప్ప మరి ఏ విషయమైన కీడు అసలే కాదండి. కనుక ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. మీ అందరికీ వందనాలండి. ఆమేన్. Please like this channel, share and subscribe.